చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 46కు చేరుకుంది సార్. ఒక 9 మంది ఆచూకీ తెలియడం లేదు, 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు, బూడిద కుప్పలు. ఏం సార్ అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? వాస్తవంగా మరణాల సంఖ్య నాకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ 55 క్రాస్ అయింది. నిన్న రాత్రి 10 గంటల వరకు నేను సేకరించిన సమాచారం ప్రకారమే 55 దాటాయి. అఫీషియల్గా 36 అని చెప్తున్న సమయంలో ఇప్పుడు అఫీషియల్గానే 46 దాకా వచ్చింది. వాస్తవంగా ఇది 60-65 కూడా దాటవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు నిన్న రాత్రి 10 గంటలకు నేను తెలుసుకున్నాను, పటాన్చెరులో ధృవ హాస్పిటల్లో 9 మందిని అడ్మిట్ చేశారు. అందులో 5 పరిస్థితి చాలా విషమంగా ఉంది, 3 అయితే వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అందువల్ల ఆల్ మార్నింగ్ వరకు ఏం జరిగిందో కూడా తెలియదు. నేను నైట్ 10 o'clock వరకు తెలుసుకున్న నిర్దిష్ట సమాచారం. సో అందువల్ల ఒక్క హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో ఇది ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, కెమికల్ ప్లాంట్స్లో, ఫార్మా ప్లాంట్లలో ప్రమాదాలు రిపీటెడ్గా జరుగుతున్నాయి. మనకు గుర్తునే ఉంటుంది, లాస్ట్ ఆగస్ట్లో అనకాపల్లి వద్ద విశాఖపట్నం సమీపాన ఫార్మా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు హైదరాబాద్లోనే సిమిలర్ యాక్సిడెంట్ ఒకే బిల్డింగ్లో. ఇప్పుడైతే రియాక్టర్ నుంచి రియాక్టర్ కనెక్ట్ అయ్యే పైపు పేలి ఇది జరిగింది. హై ప్రెషర్ బిల్డప్ అయి హై టెంపరేచర్ బిల్డప్ కావడం వల్ల మీకు అంతకుముందు ఒక బాయిలర్ పేలి కూడా సిమిలర్ బిల్డింగ్ కుప్పకూడదు. ఇప్పుడు కూడా జరిగింది ఏంటంటే, ఇది పై అంతస్తులో పైప్ పేలడం వల్ల ఆ పేలుడు శక్తికి ఒక బాంబు పేలిస్తే ఎలా జరుగుతుందో ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఎక్కువ మంది చనిపోయారు. ఆ బిల్డింగ్ శిథిలాల కింద పడి ఎక్కువ మంది చనిపోయారు. ఈ కంపెనీలో అఫీషియల్ కౌంట్ అరౌండ్ 153 ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టున్నారు. కానీ యాక్చువల్గా అయితే 200 దాకా ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో టాక్సిక్ సబ్స్టెన్సెస్, పరిశ్రమలలో హాజర్డస్ సబ్స్టెన్సెస్ ఉత్పత్తి చేస్తుంటారు. అంటే విషతుల్యమైన పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు అది లీక్ అయి ఆ లీక్ వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. మన విశాఖపట్నం సమీపంలో చూసాం మనం. కానీ ఇక్కడ ఈ సబ్స్టెన్స్ సేఫ్ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అంటారు దీన్ని, MCC అని. సో నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారము ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ఈజ్ ఎ సేఫ్ సబ్స్టెన్స్. వాస్తవంగా ఇట్స్ ఎ బినైన్ సబ్స్టెన్స్. ఇదేంటంటే బైండర్గా టెక్స్చర్ కోసం వాడతారు. అంటే మీకు ఫుడ్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో వాడతారు. ఈ సబ్స్టెన్స్ వల్ల నిజంగా హ్యూమన్ బాడీ అబ్జార్బ్ చేయొద్దు, దీన్ని స్కిన్ కూడా రియాక్ట్ కాదు, అంటే అంత సేఫ్ సబ్స్టెన్స్. కానీ ఈ సేఫ్ సబ్స్టెన్స్ ఉత్పత్తికి వాడే ప్రాసెస్ మాత్రం రిస్కీ. అంటే తయారయ్యే పదార్థము సురక్షితమైంది, దానివల్ల ప్రమాదకరమైంది ఏమి ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కదా. ఎందుకంటే డ్రగ్స్లో వాడతారు. ఇప్పుడు ఒక డ్రగ్ సరిగ్గా ఆ వెయిట్కు కన్ఫర్మ్ కావాలి. ఎందుకంటే డ్రగ్ ఇండస్ట్రీ యొక్క కీలకమైన అంశం ఏంటంటే మైన్యూట్ వరకు కూడా డోసేజ్ కరెక్ట్గా ఉండాలి. మెటిక్యులస్గా మైక్రో లెవెల్ వరకు డోసేజ్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము 500 mg ఉండాలి. నువ్వు కొన్ని డ్రగ్స్ కాస్త కొద్దిగా డోస్ ఎక్కువైనా చాలా ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇది బైండర్గా టెక్స్చర్గా ఉపయోగపడే సబ్స్టెన్స్ కనుక ఇది ఒక వెయిట్కు కన్ఫర్మ్ అయ్యటానికి ఈ MCC మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ను వాడుతుంటారు. అలాగే బైండర్గా వాడతారు. బైండర్ అంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి వాడతారు. సో అందువల్ల సేఫ్ సబ్స్టెన్స్ ప్రొడక్షన్ది, కానీ ప్రాసెస్ రిస్కీ. ఈ రిస్కీ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మీకు డిఫరెంట్ యూనిట్స్ ఉంటుంది ఒక ఆపరేషన్లో. ఆ డిఫరెంట్ యూనిట్స్లో కాన్స్టాంట్గా టెంపరేచర్ ఎంత జనరేట్ అవుతుంది, ప్రెషర్ ఎంత జనరేట్ అవుతుంది, ఈ డేటా సీమ్లెస్గా ఇంటెగ్రేట్ చేసి ఆపరేషనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణకు మీకు ఇప్పుడు
ఇంకా సామాన్యుడి భాషలో చెప్పాలంటే మన కిచెన్లో ప్రెషర్ కుక్కర్ లాగా. ప్రెషర్ కుక్కర్కు సేఫ్టీ వాల్వ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, చాలామందికి దాని విలువ అర్థం కాదు. ఇప్పుడు పైన మనం విజిల్ పెడతాం, సో అది కాస్తంత ప్రెషర్ రిలీజ్ చేస్తుంటే మనకు సౌండ్ కూడా వస్తుంటుంది కుక్కర్ది. సో ఆ ప్రెషరు బిల్డప్ అవుతున్న కొద్దీ అది రిలీజ్ చేస్తుంటుంది, లేకపోతే నీకు కుక్కర్ పేలిపోతుంది. ఆ విజిల్ సరిగా పనిచేయలేదనుకోండి కుక్కర్ పేలిపోతుంది. అందుకే సేఫ్టీ వాల్వ్ అంటారు దాన్ని, దాని పేరే సేఫ్టీ వాల్వ్. సో ఇక్కడ కూడా జరిగింది అది. ఏమైందంటే వెరీ హై ప్రెషర్ బిల్డప్ అయి చాలా భయంకరమైన టెంపరేచర్ వల్ల అబ్నార్మల్ టెంపరేచర్ రైజ్ అయ్యి ఆ పైప్ లైన్ పైప్ పేరిపోయింది. సో ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు సబ్స్టెన్స్ సేఫ్ అయినా ప్రాసెస్ రిస్కీ కనుక ఆ రిస్కీ ప్రాసెస్ను హ్యాండిల్ చేసేటానికి అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. ఒకటి ప్రాసెస్ ఎనాలిసిస్ అంటారు. అంటే ఒక ఇండస్ట్రీలో నిరంతరము ఆ ప్రక్రియను విశ్లేషిస్తూ ఎక్కడ ఏ లోపం ఉంది అనేది చూడాలి. ఇప్పుడు మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ నివారించడానికి ఏం చేస్తాం, ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి అన్ని పాయింట్లు టెస్టర్తో టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా ఎక్కడన్నా ఎర్తింగ్ ప్రాబ్లం ఉందా, ఎక్కడన్నా ప్రాబ్లం పవర్ ఓవర్లోడ్ అవుతుందా అని. ఎందుకంటే ఈ ప్రాసెస్ అన్నీ మనకు లేకపోతే మీకు అది వెంటనే ప్రమాదానికి కారణమవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ పరిశ్రమలు ఏమవుతుంది అంటే ఈ రిస్కీ ప్రాసెస్ను కాన్స్టాంట్గా ఎనాలిసిస్ చేసడానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ను పెట్టరు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఈ ఇండస్ట్రీలో తీస్తే 153 మెంబర్స్ ఆన్ రోల్స్ ఉంటే మోర్ దెన్ 50 మంది అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ చనిపోయిన వాళ్ళు కూడా మీరు చూడండి, చాలామంది యంగ్. ఇందులో ఇప్పుడు ఈ పరిశ్రమలో 10 రోజుల కింద నెల కింద జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అక్కడ లోకల్గా సమాచారం తెలుసుకొని చెప్తున్నాను. సో ఈ 10 ఏళ్ల కింద పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ప్రాసెస్ పైన పూర్తి అవగాహన ఉంటుంది. అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఆపరేషనల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలన్న అనుభవం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ అన్స్కిల్డ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు ఆపరేషనల్ డెసిషన్ తీసుకునే కెపబిలిటీ లేక ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. మరి ఎందుకు అన్స్కిల్డ్ పెట్టుకుంటారంటే ఏం లేదు, శాలరీస్. మీకు స్కిల్డ్ అయితే ఎక్కువ ఇవ్వాలి. 10 ఏళ్ళ అనుభవం ఉన్న కార్మికుడు వర్కర్ అంటే శాలరీ ఎక్కువ ఇవ్వాలి. సో 15 రోజులు, నెల రోజులు, 3 నెలల కింద జాయిన్ అయిన వాళ్ళంటే చాలా తక్కువకైనా జాయిన్ అవుతారు. అందులో వీళ్ళు నార్త్ ఇండియా నుంచి, ఈస్టర్న్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. అందువల్ల లోకల్ పీపుల్ కారు కనుక వీళ్ళు నెగోషియేట్ చేసే పవర్ కూడా ఉండదు. అంటే ప్యూర్లీ ఫర్ కమర్షియల్ రీజన్స్ సేఫ్టీలో కీలకమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ను పెట్టరు ఎప్పుడు. అందుకే ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కోర్ వర్క్లో ఎప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, ఆ నాన్ కోర్ వర్క్లో మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. కోర్ వర్క్లో స్కిల్డ్ ఉండాలి. మీకు ఉదాహరణకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరున్నా ప్రమాదం ఏం కాదు. మ్యాక్సిమం అయితే ఏదైనా ఐడెంటిటీ కార్డు లేని వ్యక్తి, ఐడెంటిటీ కార్డు లేకుండా వచ్చిన వ్యక్తి లోపలికి అయితే వెళ్ళచ్చు. ఒక క్యాంటీన్లో క్లీనింగ్ పర్సన్ ఉంటాడు, స్కిల్ లేకపోయినా సరిగా క్లీన్ చేయకపోవచ్చు, ఇంకోసారి క్లీన్ చేస్తాడు. కానీ కోర్ వర్క్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్లో ఖచ్చితంగా స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఉండాలి. కానీ కమర్షియల్ రీజన్స్ రీత్యా ప్రాఫిట్ ఓవర్ పీపుల్ అంటారు, ప్రజల కన్నా లాభాలు ముఖ్యం కనుక ఈ కాంప్రమైజ్ చేస్తుంటారు. ఈవెన్ ముఖ్యమంత్రి సమీక్షలో కూడా ఈ మాట ప్రస్తావించారు. ఇది మొదటి కారణం. రెండవది ఏంటంటే ఇందులో ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ కనుక సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం నడిపే బండి కూడా చూడండి, సర్వీసింగ్ ఇన్ టైంలో ఇవ్వక చాలామంది సర్వీసింగ్ ఇన్ టైంలో ఇవ్వరు, నెగ్లెక్ట్ చేస్తారు. ఏమవుతుంది, అది ఆ ప్రాబ్లం పెరిగి ఎక్కడో మధ్యలో రోడ్డు మీద ఆగుతుంది. రోడ్డు మీద ఆగింది అని చిరాకు పడుతుంటారు. మీరు ఇన్ టైంలో మీరు ప్రతి రెగ్యులర్గా ఆ డ్యూరేషన్ ప్రకారం సర్వీసింగ్ ఇవ్వండి. మీకు మన వాహనం కూడా ఇప్పుడు కార్ అయితే 1,00,000 కిలోమీటర్ల వరకు అసలు ఏ ప్రాబ్లం రాదు, మధ్యలో ఆగే ప్రసక్తే లేదు. సో అందువల్ల అన్లెస్ దర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ మెకానికల్ డిఫెక్ట్ ఉంటుంది తప్ప, లేదా డ్రైవింగ్ డిఫెక్ట్ ఉంటుంది తప్ప. సో అందువల్ల ఏమవుతుందంటే ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఇందులో ఈ ఇండస్ట్రీ 1989లో ఏర్పడింది, చాలా ఓల్డ్ ఇండస్ట్రీ ఇది. సో 36 ఇయర్స్ కింద ఫామ్ అయిన ఇండస్ట్రీ. కానీ వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే
ఈక్విప్మెంట్ ఓల్డ్ ఈక్విప్మెంట్ ఉంది, దాన్ని ప్రాపర్గా O&M అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా చేయలేదు గనక ఈ ప్రమాదం జరిగింది అనేది రెండవ కారణంగా చెప్తున్నారు. మూడవది ఏంటంటే పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో జరుగుతున్నది ఏంటంటే, ప్రీ లిబరలైజేషను, లైసెన్స్ రాజు ఆ టైంలోనేమో అసలు పరిశ్రమాధిపతులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే సిచ్యువేషను, పరిశ్రమ నడపాలంటే భయపడే సిచ్యువేషన్లో దేశం ఉండడం వల్ల పారిశ్రామికీకరణ జరగలేదు. అంటే బిగ్ ఇండస్ట్రీస్ తప్ప పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎమర్జ్ కాలే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో పూర్తిగానే ఎత్తేసారు. మీకు ఇన్స్పెక్టర్ రాజ్ పోయి అసలు లిబరలైజేషన్ పేరిట మీరు స్టాండర్డ్స్ను ఈవెన్ సేఫ్టీ స్టాండర్డ్ డైల్యూట్ అవుతున్నాయి, లేబర్ స్టాండర్డ్ డైల్యూట్ అవుతున్నాయి, రెగ్యులేషన్ డైల్యూట్ అవుతుంది. అంటే మీకు ఉదాహరణకు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఉంటారు. ఈ వ్యవస్థ కంప్లీట్గా పారిశ్రామిక అధిపతులతో కొల్యూడైన వ్యవస్థ విత్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్. కొంతమంది నిజాయితీ పనులు ఉంటారు ఎక్కడైనా, కానీ అసలు పెద్ద ఎత్తున అవినీతిమయమైంది ప్రభుత్వ వ్యవస్థ. అంటే పారిశ్రామికాధిపతులు ప్రభుత్వ అధికారుల మధ్య ఒక కొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు తీయాలి ఇండస్ట్రీ ఆ సంబంధిత ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఎన్ని రోజుల కింద ఇన్స్పెక్షన్ చేశాడు, మరి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ సరిగా ఉందని చెప్పాడా, ఈక్విప్మెంట్ సరిగా పనిచేస్తుంది అని గుర్తించారా, సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫై చేశారా అని. సో మీకు చాలా చోట్ల ఇది ఉండదు. ఒకటి బికాజ్ ఆఫ్ ద కొల్యూషన్, అంటే కరప్షన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లేదు పారిశ్రామికాధిపతులకు ఉండే రాజకీయ ప్రాబల్యం వల్ల కూడా అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. దాంతోపాటు పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న పేరిట రెగ్యులేషన్ను, ఇన్స్పెక్షన్ను కంప్లీట్గా డైల్యూట్ చేశారు. సో అందువల్ల ఇక్కడ కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నాలుగవది సేఫ్టీ కల్చర్. చాలా చోట్ల సేఫ్టీ కల్చర్ ఉండదు. అంటే సేఫ్టీ ప్రొసీజర్స్ ఉన్నా కూడా ఫాలో కారు. మీకు చాలా సింపుల్గా చెప్తాను, మీకు అరటి తొక్క పైన కాలు పడితే జారి పడిపోయి మోకాలు ఇది దెబ్బతింటుంది. కానీ ఇప్పటికీ కూడా అరటిపండు తిండి రోడ్డు మీద పడేసేవాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటే వర్షాకాలంలో ఆ మ్యాన్ హోల్ అక్కడ ఉందని గుర్తించలేక దాంట్లో పడి చనిపోతుంటారు. ఇదే మనకు తెలియదా ఈ విషయం? కానీ ఏం చేస్తారు, ఎవరూ పట్టించుకోరు. ఆ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నా అధికారులు పట్టించుకోరు. దాని ముందటికెళ్ళి 10 రోజుల నుంచి ఆఫీస్కి పోతున్నా ఒక మనిషి ఆగి ఈ సంబంధిత అధికారికి కంప్లైంట్ ఇస్తాను పట్టించుకోరు. ఇదే మ్యాన్ హోల్ను మూయడం అనేది పెద్ద కష్టమా? శుభాంశు శుక్లాను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించే టెక్నాలజీ ఉన్న భారతదేశం ICBM తయారు చేసి బంకర్ బస్టర్లను 80-100 మీటర్ల లోపల ఉన్న వాటిని కూడా పేల్చగలిగిన కెపాసిటీ ఉన్న భారతదేశం ఒక మ్యాన్ హోల్ను మూయలేదా? నాకు అర్థం కాదు అంశం. మ్యాన్ హోల్ మూయడం కూడా అద్భుత సాంకేతిక పరిజ్ఞానమా? కానీ సేఫ్టీ కల్చర్ లేకపోవడం. యూ జస్ట్ డోంట్ బాదర్. సో హ్యూమన్ లైఫ్స్, అందులో పేద కార్మికులు, వలస కార్మికుల జీవితాలంటే చిన్న చూపు. మీకు అది కోవిడ్ టైంలో చూసాం. వలస కార్మికులు ఎలా నడుచుకుంటూ 100 కిలోమీటర్ల ప్రయాణం చేసిన పరిస్థితి చూసాం. వలస కార్మికుల కేసు తీసుకోవడానికి సుప్రీంకోర్టుకు వారాలు పట్టింది. అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే అతను విడుదల చేస్తానికి అత్యవసరంగా సమావేశాలు కూడా విడుదల చేస్తారు. అంటే మన వ్యవస్థలు, ప్రభుత్వాలు, కోర్టులు, మీడియా అందరము కూడా పేదవాడు వాయిస్లెస్, దాన్ని ఇన్విజిబుల్ పీపుల్ అంటారు. కుబేరా సినిమాలో మనకు శేఖర్ కమ్లా చూపెట్టాడు మనకు ఒక బెగ్గర్ ఎలా సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఒక పారిశ్రామిక వ్యాపారవేత్త గ్రీడ్ ఎక్కడ దాకా పోతుంది అని. అంటే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మీకు ఆ బిచ్చగాడు సర్వైవల్ ఇన్స్టింక్ట్, బతకాలి, వేరేదేముండదు. కానీ 100 కోట్లు ఉన్నటువంటి ఆయిల్, సముద్రంలో ఆయిల్ కనుక్కున్న వ్యాపారికోమో ఇంకా గ్రీడ్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. నీకు పెట్టుబడి పెట్టిన వాడు, పరిశ్రమ నడిపేవాడుకోమో ప్రాఫిట్ గ్రీడు, పేద కార్మికుడేమో ఇన్విజిబుల్ పీపుల్. అతన్ని ప్రభుత్వం ఇవాళ చనిపోయాక మాంసపు ముద్దలైందని రాస్తున్నారు తప్ప దానికన్నా ముందు ఎందుకు రాయలేదు? ఇక్కడ మీడియాలో ఉన్న ప్రాసెస్సువల్ రిపోర్టింగ్ అంటారు దీన్ని. ఒక ఈవెంట్ను రిపోర్ట్ చేస్తారు. ఈవెంట్ రిపోర్ట్ చేయడం గొప్పతనం ఏముంది?
అక్కడ నీకు కనబడుతుంటే పేలుడు జరిగి భవనం కుప్పకూలి శిథిలాల ముందుండే భయంకరమైన దృశ్యాలు రిపోర్ట్ చేయడానికి జర్నలిజంలో తెలివి అవసరం లేదు, మీడియాకు కమిట్మెంట్ అవసరం లేదు. కానీ ప్రాసెస్చువల్ రిపోర్టింగ్ అంటారు, ఈవెంట్ రిపోర్టింగ్ అబ్సెషన్. అంటే ఒక ఘటన జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం. సినిమాల్లో ఒక నేరం జరిగిన తర్వాత పోలీసులు వస్తున్నట్టు చూపెడతారే, కానీ వేరార్వి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వెళ్ళాడు, మంత్రులు వెళ్ళారు, ప్రతిపక్ష నాయకులు వెళ్తున్నారు, మీడియా వెళ్ళింది. ఏంటి 55 మంది ప్రాణాలు పోయినాక వెళ్ళారు. ముందు ఎవరన్నా ఎప్పుడన్నా వెళ్ళారా? ఎక్కడన్నా మీరు మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఒక 4 పరిశ్రమలకు వెళ్ళి సేఫ్టీ చెక్ చేసిన ఉదాహరణ ఉందా? విద్యాశాఖ మంత్రి 4 స్కూళ్ళకి వెళ్ళి ఆడ స్కూల్ భవనాలు సేఫ్గా ఉన్నాయా, వర్షాకాలం వస్తుంది, ఓల్డ్ బిల్డింగ్లో స్కూళ్ళు ఉంటాయి, ఏదన్నా బిల్డింగ్ కూలిందని చూసిన ఉదాహరణ ఉందా ఎక్కడన్నా? ఒక 4 ఆసుపత్రులకు వెళ్ళి పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందని ఎన్నిసార్లు తెలుసుకున్నారు? అంటే అన్ఫార్చునేట్లీ మనం ఏమంటే ఒక ఈవెంట్ జరిగినాక అందరూ వెళ్తారు, ప్రాసెస్ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను. ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? ఒక పరిశ్రమల మీడియా ఎక్కడ పోయింది? సో మీడియా కూడా అంతా కరప్ట్ వ్యవస్థ. మీడియాకు లోపల ఎంట్రీ ఇవ్వరు. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా ఏం జరుగుతుంది? ఇంకా మీ దగ్గర ఇట్లున్నది, మరి రాస్తాం, ఏమిస్తో చెప్పు. ఇదే పంచాయతీ కదా స్థానికంగా. సో అందువల్ల వ్యవస్థ మొత్తం కరప్ట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ప్రమాదము జరిగేంత వరకు మనం ఊరుకుంటాం, ప్రమాదము జరిగిన తర్వాత అందరము స్పందిస్తాం, వ్యవస్థ మొత్తం స్పందిస్తుంది. కానీ ఇలాంటి పరిశ్రమలు ఎన్నున్నాయో, ఇదే పటాన్చెరు నుంచి అనకాపల్లి వరకు అనేక ప్రమాదాలు పొంచి ఉన్న సమాజము నిద్రలో ఉండిపోతుంది, మేల్కొనదు. ఆ పరిస్థితి వాళ్ళ పేద కార్మికుల కారణం దే ఆర్ ఇన్విజిబుల్ పీపుల్. వాళ్ళ గురించి ఎవరికి పట్టింపు లేదు, వాళ్ళు పలుకుబడి ఉన్నవారు కాదు, వారు ఎక్కడో పాపం వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన పేద కార్మికులు, వాళ్ళకి తిండికి లేక ఉపాధి లేక ఇక్కడ దాకా వచ్చారు. సో అందువల్ల ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? కనీసం స్థానిక కార్మికులైతే ఆ విలేజ్కి వచ్చి ఇంకో మా ఫ్యాక్టరీలో ఈ సేఫ్టీ స్టాండర్డ్ లేదు అని ఆ ఊర్లో నలుగురికి చెప్తే, ఆ నలుగురు ఇంకోరికి చెప్తే గొడవన అవుతుంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని పాపం? సో ఆ రకమైన దుస్థితి ఉంది. అంటే ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి, ప్రాఫిట్స్ కావాల్సిందే, పెట్టుబడులు కావాల్సిందే, కానీ ప్రజల ప్రాణాల కన్నా పెట్టుబడులు ఎక్కువ కాదు, ప్రజల భద్రత కన్నా లాభాలు ఎక్కువ కాదు. ఇది వ్యవస్థ అర్థం చేసుకొని ఇన్విజిబుల్ పీపుల్ పక్షాన నిలబడితే తప్ప ఇలాంటి ప్రమాదాలు నివారించలేము. సార్, తల్లిదండ్రులని వారి వృద్ధాప్యంలో పట్టించుకోని వారు, వదిలేస్తున్నవారు, వదిలించుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు సార్. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సొల్యూషన్తో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15% నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సార్, ఈ ప్రతిపాదన సాధ్యమేనా? ఎక్కువ అవుతున్నారని మీ కంక్లూజన్. అది ఏ సర్వే, ఏ స్టడీ చెప్పలేదు. ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ అవడం వేరు, ఎక్కువ రిపోర్ట్స్ కావడం వేరు. అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ రిపోర్టింగ్ పెరుగుతుంది. బట్ ఎక్కువ అవుతున్నాయి అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. సో అది కొంత మనకి ఏంటంటే ఎక్సెప్షన్స్ రిపోర్ట్ అయినప్పుడు ఎగ్జాగరేషన్ ఉంటుంది. ఎక్కువ అవుతున్నది అన్న ప్రూఫ్ అన్న దానికి ఏ రీసెర్చ్ స్టడీ లేదు. బట్ జరుగుతున్న మాట నిజం, అవి రిపోర్ట్ అవుతున్న మాట నిజం. సో ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అని మీరు ఇంకొక కంక్లూజన్ ఇచ్చారు, అది కూడా ఎక్కడ స్టడీస్ లేవు. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారని ఎక్కడ స్టడీ లేదు. సో అందువల్ల లెట్ us నాట్ మేక్ ఎగ్జాగరేషన్. ఫ్యాక్ట్ ఏంటి? సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు పార్లమెంట్ చట్టం కూడా ఉంది, పేరెంట్స్ అండ్ ఓల్డ్ పీపుల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. సో కోర్టు తీర్పులు ఉన్నాయి. సో తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని. అన్ఫార్చునేట్లీ ఈ పరిస్థితి రావటానికి కూడా కారణాలు అన్వేషించాలి. ఈ పరిస్థితి రావటానికి కారణాలు ఎందుకు అన్వేషించాలి అంటే మానవ సంబంధాలు దెబ్బతింటున్న వేళ మనం బతుకుతున్నాం. సో కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి కారణమైతే కావచ్చు. బట్ ఏ ఆర్థిక పరిస్థితి అయినా అమ్మా నాన్నకు అన్నం పెట్టని ఆర్థిక పరిస్థితి ఉంటుందా? మీకు భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది? దానం చేయమని చెప్తుంది కదా, దానం చేయమని చెప్తుంది. మీకు ఆకలితో ఎవరైనా వస్తే ఆ ఆకలితో వచ్చిన వ్యక్తికి మొదలు ఆకలి తీర్చి నువ్వు తిను అని చెప్తుంది.
అలాంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్న సమాజంలో మనం జీవిస్తూ, సో ఇంట్లో కన్నతల్లిదండ్రులకు చూసుకోవటానికి ఆర్థిక పరిస్థితి ఏంటి, అదొక రకంగా మానవ సంబంధాలలో వస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి. సో ఈ ధోరణి చాలా అభ్యంతరకరమైన ధోరణి. ఈ ధోరణికి లీగల్ సొల్యూషన్ కన్నా వాస్తవంగా సోషల్ సొల్యూషన్, అంటే సమాజంలో పతనమవుతున్న, నశించిపోతున్న మానవ సంబంధాలను మనము రగిలించగలగాలి, ఎత్తి చూపగలగాలి. అందులో సినిమా లాంటిది చాలా శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది. కానీ మన సినిమాలకు స్మగ్లింగు, ఎర్రచందన స్మగ్లింగు ఇలాంటి థీమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మనకు మానవ సంబంధాలను థీమ్గా చూపెట్టి దాంట్లో జనానికి అవేర్నెస్ అనే ఓపిక ఎక్కడిది. సో ప్రజలకు కూడా రప్ప అంటేనే కదా క్రేజ్. సో మిగతాది మానవ సంబంధాలు, నశించిపోతున్న మానవ సంబంధాల గురించి పట్టించుకునే ఓపిక సమాజానికి లేదు, వ్యవస్థలకు లేదు. ఇక దీనికి పరిష్కారం ఏంటి? సో నేను కూడా చూశాను, కర్ణాటక ఏదో ఒక వేరే రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. దాన్ని కూడా మేము స్టడీ చేస్తాము అని. సో ప్రాక్టికల్గా అది ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు 10-15% తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తారు, రేపు బెదిరించి ఆ డబ్బు వాడు వెళ్ళి తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఇవాళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి కోసం, వాళ్ళు ఉంటున్న చిన్న ఇల్లు కోసం తల్లిదండ్రులనే చంపుతున్న రోజుల్లో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు బ్యాంకులో అకౌంట్లో వేస్తే అది మళ్ళీ బలవంతాన భయపెట్టో బెదిరించో మళ్ళీ వీడు తీసుకోవడన్న గ్యారెంటీ ఏంటి? ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు తాము సంపాదిస్తున్న ఆదాయం పైన ఎంత స్వేచ్ఛ ఉంది? ఈ ప్రశ్న మనం గుణమి చేసుకుని అడుగుదాం. ఎంతమంది వర్కింగ్ ఉమెన్ తాము సంపాదించిన సంపాదన పైన తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే హక్కు సమాజంలో కలిగి ఉన్నారు? ఎంతమంది భర్తల చేతుల్లో పెట్టి రోజువారీ ఖర్చులకు తీసుకుంటున్న వాళ్ళు లేరా? సో వాళ్ళ అకౌంట్లోనే శాలరీ పడుతుంది, కానీ వాళ్ళకు తమ సొంత ఆదాయంని ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ సమాజంలో ఎంత ఉంది? ఎందుకంటే దీనికి కారణం అగైన్ సోషల్ రిలేషన్స్ అండ్ హ్యూమన్ రిలేషన్స్. అలాగే నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన చేశాను. తాగుబోతులు ఉన్న ఇళ్ళల్లో ఏమవుతుందంటే భర్త తాగుబోతాయి, ఆ తాగడానికే ఆదాయాన్నంతా తగిలేస్తున్నాడు. దాంతో భార్య రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడుతుంది, పిల్లల చదువు ఇబ్బంది పడుతుంది. నేను చాలా చోట్ల చూసి ఈ అనుభవంతో చెప్పాను. సో నేను ఒక ప్రపోజల్ కౌన్సిల్లో పెట్టాను. నేను ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ అని ఉంటుంది, ఎవ్రీ వీక్ ఒకరోజు అవకాశం ఉంటుంది. ఈ ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ పెడతానని ఆలోచించాను. ఏంటంటే భర్త తాగబోతు అయితే శాలరీలో 50% కుటుంబ ఖర్చుల నిమిత్తం భార్య అకౌంట్లో వేయాలి అని. సో చాలా తర్జన భర్జన జరిగింది. ఆచరణలో ఇది ఎంత సాధ్యము, దీన్ని మిస్యూజ్ చేసుకునే ప్రమాదం ఉంటుందా, సో ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా, ఇవన్నీ చర్చించి ఆఖరికి అది ఆచరణ కష్టమని అన్నారు. సో అందువల్ల ఇలాంటి ఆలోచన మంచిది, అనుమానం లేదు. కానీ దానికి ఆచరణ ఎంత మేరకు సాధ్యమో అనేది క్వశ్చన్. అందుకే మీకు ఇప్పుడు స్వీడన్ ఇలాంటి స్కాండినేవియన్ కంట్రీస్లో వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం బలంగా ఉన్న వ్యవస్థల్లో సోషల్ సెక్యూరిటీ అనేది చాలా సమర్థవంతంగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో సామాజిక భద్రత పైన తక్కువ ఖర్చు చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. మనం ఈ మధ్యకాలంలో ఓట్ల కొరకు కొంతగా పెన్షన్ పథకాలు వచ్చాయి, కానీ వాస్తవంగా ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అనేది పాలసీలోనే ఉండాలి. అందుకే మీకు యూనివర్సల్ పెన్షన్స్, సార్వత్రిక పెన్షన్లు ఉండాలి. మీరు వర్కింగ్ ఏజ్లో ఉన్న సమయంలో పనిచేసిన వారికి వృద్ధాప్యములో గౌరవప్రదమైన జీవితం గడపడానికి వాళ్ళకు పెన్షన్ స్కీములు ఉండాలని ఎందుకంటే ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ, అందులో ఇప్పుడు రోజు రోజుకు సగటు జీవిత కాలం పెరుగుతోంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతోంది, మార్బిడిటీ పెరుగుతుంది. అంటే అనారోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. సో అందువల్ల వారికి కావాల్సిన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి. అన్ఫార్చునేట్లీ మనకు పాపులిజం ఉంది తప్ప సోషల్ సెక్యూరిటీ లేదు. సో దాంతోపాటు ఈవెన్ డబ్బున్నా చాలా సందర్భాల్లో డబ్బు కాదు కావాల్సింది, ఎమోషన్. డబ్బు సంబంధం లేదు, ఎమోషన్. ఇప్పుడు మా అమ్మ ఉంది,
మా అమ్మకు డబ్బు అవసరం లేదు. తన 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 కాలపైన తనకు కావాల్సింది ఖర్చుల మందం తనకు ఆదాయం ఉంది. ఆమె షీదే పెన్షనర్, ఆమెకు ఆదాయం ఉంది. కానీ సమస్య ఏంటి, ఆమెకు కావాల్సింది ఎమోషన్, డబ్బులు కాదు. సో మేము ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా చాలామంది కుటుంబాల్లో కావాల్సింది డబ్బు కాదు, కావాల్సింది ఎమోషన్. సో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనమళ్ళు, మనమరాళ్ళు ఎంతో కొంత తమ దగ్గర పెట్టుకొని కాస్త వారికి అండగా ఉండడం, అది వారు కోరుకుంటున్నారు. సో అందువల్ల అన్ని సందర్భాల్లో డబ్బే కావాలని కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. ఎమోషన్లు ప్రభుత్వాలు ఇవ్వలేవు, ఎమోషన్లు బ్యాంకుల్లో అప్పు పుట్టదు, ఎమోషన్లు కొంటే దొరకదు సూపర్ మార్కెట్లు. ఎమోషన్ అనేది మానవ సమాజం నుంచి రావాల్సినటువంటి ఒక భావోద్వేగం. నిన్ను కని పెంచిన తల్లిదండ్రులకు మించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? అంతకన్నా నీ జన్మకు కారణమైన వారు దైవం కన్నా గొప్ప. సో అన్ఫార్చునేట్లీ ఆ రకమైన భావన లేకుండా పోతుంది. బట్ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ వెల్ ఇంటెన్షన్, ముఖ్యమంత్రి ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వార్తలు పత్రికల్లో చూస్తున్నాం కనుక డెఫినెట్గా దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతుకోవడానికి ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా చేయగలిగితే చాలా సంతోషమే. బట్ హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్, హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్ అనేది క్వశ్చన్. సార్, ఒంటరితనం ప్రాణాలు తీస్తోంది. కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తాజా నివేదిక ప్రకారం ప్రతి 6గురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 100 మంది చనిపోతూ ఉన్నారు. ఏడాదికి ఒంటరితనంతో చనిపోయే వారి సంఖ్య 8,71,000. సో ఒంటరితనం ప్రాణాలు తీస్తోంది సార్. కుంగుబాటుకు, ఆత్మహత్య తలంపునకు కూడా కారణమవుతోందట సార్ ఏకాకి జీవనం అనేది. సో కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఏకాకి జీవితానికి మొదటి కారణం ఏంటంటే, ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇంట్లో ఒక 3-4 జనరేషన్లు జీవించేవారు. సో ఆ ఉమ్మడి కుటుంబం పోయి జాయింట్ ఫ్యామిలీపై న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది. ఇప్పుడు ఆటమిక్ ఫ్యామిలీస్ అంటున్నారు. అంటే తల్లి ఒక్కనా తండ్రి ఒక్కనా, పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండి చదువుకుంటుంటారు. ఎందుకంటే ఉద్యోగాలు వేరు వేరు చోట చేసినప్పుడు అనివార్యమవుతుంది. తర్వాత చాలా కుటుంబాల్లో ఏమవుతుంది అంటే, ఆ వర్క్ ప్రెషర్, నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, 70 గంటలు పని చేయండి, 90 గంటలు పని చేయండి అని ఎల్ఎన్టీ చీఫ్లు ఉంటారు, సుబ్రహ్మణ్యంలు. సో అసలు భార్య మొక్కలు చూసుకుంటే ఎంతకాలం ఉంటావు, నీ భార్యకే చూడబుద్ది కాదు, ఇలాంటి కహానీలు చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం లేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఐటీ ఉద్యోగులు చెప్తుంటారు. సో మా భర్త భార్య ఇద్దరు ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళ డ్యూటీ డిఫరెంట్ టైమింగ్సే ఉంటే, ఒకరు వచ్చే సమయంలో ఇంకోరు నిద్రలో ఉంటారు, ఒకరు నిద్రపోయే సమయంలో ఇంకోరు ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి కుటుంబాల్లో ఉంటారు. ఈవెన్ పిల్లలు లేవకముందే బయటికి వెళ్ళిపోయి పిల్లలు నిద్రపోయినాక ఇంటికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఎప్పుడో ఒక వారంలో ఒకరోజు కలిసేటువంటి పరిస్థితి ఉంటారు. సో కాంటాక్ట్ అండ్ కరస్పాండెన్స్ కాపురాలని నవ్వుతూ ఉంటాం. సో ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు, వారానికో 2 వారాలకు ఒకసారి కలుస్తూ ఉంటారు. సో అందువల్ల ఒక రకమైన ఆర్థిక కారణాలు, ఎకనామిక్ సిచ్యువేషన్స్, ఈ ఆధునిక సమాజంలో ఉండే అవసరాలను అలాగే ఆకాంక్షల్ని, బోత్ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగం చేసి ఇద్దరు కాస్త సంపాదిస్తే తప్ప, మన తెలుగులో వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్లు అంటాం కదా, ఆ రకమైన పరిస్థితి ఉంటే తప్ప నడవని సిచ్యువేషన్. కావాలని కోరుకోకపోవచ్చు, కానీ సిచ్యువేషన్ మే ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే కాస్త ఈ పిల్లలకు ఏకాగ్గా ఉండొచ్చు, టీన్ ఏజ్లో మరీ ముఖ్యం ఏకాగ్గా ఉండవచ్చు. తర్వాత నీకు ఈవెన్ వ్యక్తులుగా కూడా అప్పుడు మీకు ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, ప్రొడక్టివిటీ ఏజ్లో ఉన్నవారు క్షణం తీరదు. సో వాళ్ళకి లైఫ్ అంతా పరుగు పందెం. అందువల్ల వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ బతికున్నప్పుడు ఇబ్బంది లేదు, కనీసం వాళ్ళ ఒకరికొకరు తోడుగా ఉంటారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అందులో ఎవరో ఒకరు మాత్రం పోయాక చాలా భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మన ఇళ్ళల్లో కూడా చూడండి, భర్త భార్య ఎవరన్నా ఒకరు పోయాక మిగతా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు, తెలియకుండానే వీక్ అవుతారు. ఎందుకంటే అప్పటిదాకా కొన్ని దశాబ్దాల పాటు మన ఫ్యామిలీ సిస్టమ్ యొక్క గొప్పతనం, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురం చేస్తారు, కలిసి ఒకరికొకరు
జోడుగా ఉంటారు. ఒక్కసారిగా తమ లైఫ్ పార్ట్నర్ పోయినప్పుడు ఆ ఏకాకితనాన్ని భరించలేరు. సో అందువల్ల ఎకనామిక్ సిచ్యువేషన్స్లో వచ్చిన పరిణామ క్రమం, ఒకప్పుడు అగ్రికల్చరల్ ఎకానమీ ఉన్నప్పుడు ఆ భూమి చుట్టూ కుటుంబాలు ఉండేవి కనుక నీకు ఎక్కడికి పోయే అవకాశమే లేదు కదా. సో ఇది మొదటి కారణం, ఏకాంతం కావటానికి కారణం. ఈవెన్ ఒక అంత్యక్రియలకు వెళితే అక్కడ అతను చెప్తున్నాడు పూజారి, సో ఏంటి పరిస్థితి, అయ్యగారు చెప్తున్నారు ఏంటి పరిస్థితి అంటే, విదేశాలలో ఉండి తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా రాకుండా ఆన్లైన్లో మాతో అంత్యక్రియలు జరిపిస్తున్నారండి. ఈ ట్రెండ్ కూడా వచ్చింది, చాలా బాధేస్తుంది చేసడానికి, కానీ మా ధర్మం కనుక మేము చేస్తున్నామని చెప్పాడు. సో ఆ స్థితికి కూడా వచ్చారట, నేను పర్సనల్గా గమనించలేకని అతను చెప్తున్నాడు. సో ఈ రకమైనటువంటి జీవితం మనకు ఒక సినిమాలో ఉంటుంది చూడండి, శతమాన భవత్ సినిమాలో. సో ప్రకాష్ రాజ్ అడుగుతాడు, నువ్వు రావాలి అమ్మ, ఇప్పటికీ కూడా తల్లి నీకోసం ఒక ప్లేట్ ఆడ కంచం పక్కకు పెడుతుంది అని అంటే, వాట్సాప్లో పంపుతున్నాం కదా నాన్న ఫొటోస్ అంటారు. సో అంతే మానవ సంబంధాలు టెక్నాలజీ మీడియేటెడ్ హ్యూమన్ రిలేషన్స్ అయ్యాయి. సమస్య ఎక్కడ వస్తుంది, టీవీలు వచ్చాకనే ఈ ధోరణి చూసాం. అప్పుడు జోక్గా చెప్పేవాళ్ళం, ఇంటికి అల్లుడొచ్చినా అత్త టీవీ సీరియల్ చూస్తుంటే అల్లుడిని కూడా పట్టించుకోదని, కావాలంటే అల్లుడు కూడా ఆ సీరియల్ అంతా చూస్తూ అయిపోయినాక హలో మీరు వచ్చారా, ఎప్పుడు వచ్చారు అంటే, అత్తమ్మ నేను వచ్చి ఇంకో పలానా అత్త మీద కోడలు భయంకరంగా ఎగురుతున్నప్పుడు వచ్చానంటే అలానా అంటారు. ఆ స్థాయిలో టీవీలు వచ్చాక ఇప్పుడు టీవీలు కూడా అవసరం లేదు, మొబైల్ ఫోన్ వచ్చాక అసలు మనిషి మొబైల్ ఫోన్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు కదా, బయటికి ఎక్కడ వస్తున్నాడు, ఎందుకంటే మొబైల్ ఫోనే నీ సర్వస్వం అయిపోయినాక. సో మనిషికి బెడ్రూమ్లో ఉన్న వ్యక్తికి ముందు రూమ్లో ఉన్న వ్యక్తి మెసేజ్ ఇస్తున్నాడు, కమ్ ఫర్ డిన్నర్, సో ఆర్ యూ రెడీ అని వాట్సాప్లో మెసేజ్లు పంపుకుంటున్నారు కాలంలో మనం బతుకుతున్నాం. అందువల్ల ఈ టెక్నాలజికల్ టూల్స్ కూడా, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అసలు మనిషి సోషల్ మీడియా మీడియేటెడ్ లైఫ్గా మారిపోయింది. సో దానివల్ల కూడా ఒంటరితనం పెరుగుతుంది. మీకు నెట్ఫ్లిక్స్ సీరియల్లో ఆ షోలో చూపెట్టారు, ఒక టీన్ ఏజ్లో ఉన్న యువకుడు ఏ రకమైన భయంకరమైన నేరానికి కారణమయ్యాడు. అంటే మనకు తెలియకుండానే మన కుటుంబంలో ఉన్నవారు ఏకాంతాన్ని అనుభవిస్తున్నా మనం గుర్తించాం. తర్వాత కమ్యూనిటీ రిలేషన్స్ చాలా చోట్ల దెబ్బతిన్నాయి. సో సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయి, కమ్యూనిటీ యాక్టివిటీస్ దెబ్బతిన్నాయి. మీకు కలిసి ఓ పాటలు పాడుకోవడము, కలిసి ఒకప్పుడు వనభోజనాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, వనభోజనాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేస్తానికి. ఇప్పుడు వనభోజనాలు కాస్త కుల భోజనాలు అయిపోయాయి. సో ఆ కులం వాళ్ళే కలిసి తినడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. సో అలా సామూహికమైన జీవన విధానం అనేది ఒక అరుదైన అంశంగా మారిపోయింది. సో దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు నగర జీవనం, ముఖ్యంగా సిటీ లైఫ్, నగరాల్లో ఇంటికి చేరడానికి గంటసేపు పడుతుంటే, గంటన్నర పడుతుంటే, ఇంటికి వచ్చాక ఇంకా పక్కింటి వాడితో మాట్లాడి, పక్కింటి వాడితో కలిసి కాఫీ తాగే సమయము, ఓపిక, సహనము ఎంతమందికి ఉంటుంది. సో అదొక రీజన్. ఇలా రకరకాల కారణాల రీత్యా మనిషికి మధ్య అగాధం క్రియేట్ అవుతుంది. ఆ మనిషికి మధ్య క్రియేట్ అవుతున్న అగాధమే ఈ ఏకాకితనాన్ని, ఒంటరితనాన్ని పెంచి అది సమాజంలో ఒక ఉపద్రవంగా మారిపోతుంది. అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ఆల్ సైలెంట్ ఎపిడమిక్స్. సోషల్ ఎపిడమిక్స్ ఆర్ సైలెంట్ ఎపిడమిక్స్. వాటిని మనం గుర్తించం. అందుకే సమాజంలో నిరంతరం విలువల్ని, నిరంతరం మానవీయ విలువల్ని, నిరంతరం సమాజానికి కావలసినటువంటి వాటిని అందించాల్సిన అవసరము చాలామంది పైన వండుకుంటుంది. అంటే కారణం ఇదే. ఎందుకంటే లైఫ్ ఈజ్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. మనిషి మాత్రమే, అసలు ఆ మేరకు మనిషి ఎందుకు, జీవరాశులకే సోషల్ బీయింగ్. మీకు చీమలన్నీ కలిసి ఎక్కడో పార్టీకి వెళ్ళినట్టు, బహిరంగ సభకి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాయి చూడండి. కుక్కలన్నీ ఈవినింగ్ అయితే ఒక దగ్గర కలుస్తాయి. పశువులన్నీ ఇంటికి కలిసి వస్తూ ఉంటాయి. ఆ పక్షులన్నీ కలిసి గూడికి చేరుతూ ఉంటాయి. అంటే జీవరాశుల్లోనే ఈ సహజీవన సిద్ధాంతం ఉంది. అందులో మనిషికి భాష, అంటే ధ్వనిని భాషగా మార్చుకొని
కలిసి జీవించడాన్ని నాగరికతగా మలుచుకున్న మానవుడేమో ఆ జీవరాశుల్లో ఉండే సహజ లక్షణాన్ని కోల్పోతున్న వేళ మనం బతుకుతున్నాం. దీనికి ఒక కల్చరల్ రినైజెన్స్, సాంస్కృతిక పునర్జీవనం వల్ల మాత్రమే ఒక కొత్త సమాజము, ఆధునిక సమాజము, యాంత్రిక సమాజం కాకుండా మానవీయ సమాజంగా నిలబెట్టగలం మనం. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే రామచంద్రరావు ఎంపికతో 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తిరిగి రావడానికి లైన్ క్లియర్ అయిందా సార్? ఇప్పుడు 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. లేదు జమిలీ అయి తెలంగాణ ఎన్నికలు కూడా 2029 మేలో జరుగుతాయని వస్తున్నారు. బట్ ఏదైనా ఇప్పుడు మనం 2025 జూలైలో ఉన్నాం. అంటే సరిగ్గా మోర్ దెన్ 3 months ఉన్నది. సో పాలిటిక్స్లో 1 week ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ టైం. సో రాజకీయ పరిణామాలు ఎంత వేగంగా మార్పు చెందుతాయో ఎవరము చెప్పలేము. సో పాలిటిక్స్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్ ఏరియా. సో 3 years తర్వాత ఏం జరుగుతుంది అని స్పెక్యులేట్ చేయడం ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ థింగ్. ఎవరైనా ఊహించారా బండి సంజయ్ని ప్రజా సంగ్రామ యాత్రలు జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారని? సాధారణంగా పర్ఫార్మెన్స్ లేకపోతే అధ్యక్ష పదవిని తొలగిస్తారు. పర్ఫామ్ చేస్తున్న సమయంలో బండి సంజయ్ని తొలగించారు. పర్ఫామ్ చేస్తున్నారని నేనేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం బండి సంజయ్కి లేదు. వాళ్ళ నాయకులు ఇచ్చారు కదా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రజా సంగ్రామ యాత్ర పైన బండి సంజయ్ని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి పార్టీ శ్రేణులకు పిలిపించారు. మీరు వెళ్ళి మనం అధికారము లేని రాష్ట్రాలలో ఉండే పార్టీ కార్యకర్తలు తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఈ క్యాంపెయిన్ ఫాలో కండి అని భారత ప్రధానమంత్రి, బీజేపీ నెంబర్ 1 నేత బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల శ్రేణులకు పిలిపించాడు. ఇది సర్టిఫికేట్ కాదా? ఇక నేను చెప్పడం ఏంటి? సో అందువల్ల అయినా మరి ఎందుకు మార్చారో తెలియదు. అంటే రాజకీయాల్లో ఏ నిర్ణయము ఎప్పుడు తీసుకుంటుందో ఎవరము చెప్పలేము. ఎందుకంటే అనేక పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవడము ఖాయము అని అంతటా రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాలు అనుకున్న వేళ రామచంద్రరావు అధ్యక్షుడు కాలేదా? అందువల్ల 3 years అది లాంగ్ పీరియడ్. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది మీరు అన్నది, పొలిటికల్ సర్కిల్స్లో కూడా, ఈవెన్ బీజేపీ వర్గాల్లో కూడా ఈ చర్చ బాగా జరుగుతోంది. వాస్తవంగా జరగటానికి మొదటి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లోనే ఒక బలమైన ఒపీనియన్ ఉంది. అంటే బండి సంజయ్ని మార్చడం వల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నది అని. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈవెన్ బండి సంజయ్ టర్మ్ అయిపోయినాక మార్చి ఉన్నా ఈ డ్యామేజ్ జరిగేది కాదు. ఈ డ్యామేజ్ జరగటానికి కారణం ఏంటి అంటే బీఆర్ఎస్తో బీజేపీ సాఫ్ట్గా పోవటానికి, సంజయ్ అయితే యాంటీ కేసీఆర్ స్ట్రాంగ్ వాయిస్గా ఉన్నాడు కనుక కావాలనే హైకమాండ్ నీళ్లు చల్లింది. హైకమాండ్ ఎందుకు నీళ్లు చల్లింది అంటే కేసీఆర్ వ్యతిరేక పోరాటం బీజేపీ ఉధృతం చేస్తున్న కొద్దీ ప్రజా వ్యతిరేకత పెరిగి అది కాంగ్రెస్కు లాభం అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ లక్ష్యం కనుక ఆ జాతీయ లక్ష్యం ముందు కేసీఆర్ ముక్త్ తెలంగాణ అన్న లక్ష్యాన్ని బీజేపీ పక్కకు పెట్టింది. ఈ భావన ఎప్పుడైతే ప్రజల్లోకి పోయిందో బీజేపీ బాగా దెబ్బతిన్నది. వాస్తవంగా బీజేపీకి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 14% ఓటింగ్ వచ్చింది, 8 seats వచ్చింది. బై ఎనీ క్యాలిక్యులేషన్ ఐఎమ్ షూర్ ద సీట్లు పెరిగేది, ఓట్లు పెరిగేది, అనుమానమే లేదు. సంజయ్ని మార్చి ఉండకపోతే, సంజయ్ని ఒకవేళ మార్చినా ఆయన టర్మ్ అయిపోయినాక రొటీన్గా మార్చి ఉన్నా ఈ నష్టం జరిగేది కాదు. ఈ నష్టం జరిగింది అనటానికి బీజేపీ హైకమాండ్కి కూడా సమాచారం ఉంది. ఎందుకంటే బీజేపీ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ జరిగినప్పుడు 119 కాన్స్టిట్యున్సీకి పార్టీ నాయకుల్ని పంపిస్తే వాళ్ళు రిటర్న్ వచ్చి హైకమాండ్కి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మేము ఏ కార్యకర్త దగ్గరికి పోయినా, ఏ ఓటర్ దగ్గరికి పోయినా మమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, బండి సంజయ్ని ఎందుకు మార్చారు, 2 కవితను ఎందుకు అరెస్ట్ చేయలే అని. ఈ ప్రశ్నలు మాకు అంతటా ఎదురయ్యాయని అందరూ చెప్పారు. అందువల్ల బీజేపీ హైకమాండ్ కూడా ఆ తప్పు జరిగింది అన్న అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆ అండర్స్టాండింగ్కి వచ్చారు కనుకనే బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వంలో మంత్రి చేశారు.
ఈవెన్ బండి సంజయ్ తొలగింపుకు పెద్ద క్యాంపెయిన్ నడిపిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి కాలేదు, ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాలేదు. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం కదా. సో మరి నిజంగా చెప్పాలంటే ఈటల రాజేందర్తో పోలిస్తే రామచంద్రరావు ఈజ్ నాట్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ బై ఎనీ రీజన్, బై ఎనీ కంపారిజన్. రామచంద్రరావు ప్రత్యేకత రామచంద్రరావుకు ఉండొచ్చు, ఆయన ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉంది, పార్టీలో 40 ఏళ్ళుగా కృషి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోతాడు, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఆయనకున్నాయి. బట్ పొలిటికల్ ప్రొఫైల్ రీత్యా చూస్తే రాజేందర్ ఈజ్ హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్. ఎందుకంటే అనేక సార్లు ఎన్నికల్లో గెలిచాడు. కేసీఆర్ సర్వశక్తులు హుజరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు. శాసనసభాపక్ష నేతగా బీఆర్ఎస్లో ఉన్నాడు. కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఉన్నాడు అఫీషియల్గా అయితే, అట్లీస్ట్ శాసనసభ తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. సో అంతటి పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న ఈటల రాజేందర్ను కాకుండా రిలేటివ్లీ లెస్సర్ ప్రొఫైల్ ఉన్న రామచంద్రరావును ఎందుకు హైకమాండ్ ప్రిఫర్ చేసింది? ఒక రకంగా బండి సంజయ్ తొలగింపుకు రాజేందర్ చేసిన క్యాంపెయిన్ పార్టీకి నష్టం జరిగింది అనే అంశాన్ని చాలా కాలంగా శ్రేణులు చెప్తున్నారు, నాలాంటి విశ్లేషకులు చెప్తున్నారు. హైకమాండ్ బయటికి అనకపోయినా దాన్ని ఒక రకంగా అంగీకరించినట్లే. అందువల్ల బండి సంజయ్ తొలగింపుకు కారణమైన రాజేందర్ను పార్టీ అధ్యక్షుడిగా చేయకుండా బీజేపీ హైకమాండ్ వ్యాలిడేట్ చేసింది ఈ కంక్లూజన్. సో అందువల్ల బండి సంజయ్ మళ్ళీ వస్తాడు, ఎందుకంటే జరిగిన పొరపాటును హైకమాండ్ సరి చేసుకుంటుంది. వాస్తవంగా ఇప్పుడే పెట్టేవారు, ఇప్పుడే పెడితే హైకమాండ్ తన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. అందువల్ల హైకమాండ్ ఫేస్ సేవింగ్గా ఇప్పుడు రామచంద్రరావును తీసుకొచ్చి ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తెస్తారు అన్నది ఒక థీరీ. ఇక రెండవ థీరీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ పెరగటానికి అగ్రెసివ్ హిందుత్వ క్యాంపెయిన్నే నమ్ముకుంటుంది. అందులో తెలంగాణ ఇది పోలరైజ్ సొసైటీ, చాలా హై ముస్లిం కాంగ్రిగేషను, ముస్లిం పొలిటికలైజ్ అయినటువంటి స్టేట్ ఇది. మజ్లిస్ రూపంలో పొలిటికల్ ఎక్స్ప్రెషన్ మైనారిటీస్లో ఉన్నప్పుడు మెజారిటేరియన్ కన్సాలిడేషన్ సులభమవుతుంది. సో మైనారిటీలకు పొలిటికల్ ఎక్స్ప్రెషన్ లేని చోట, మైనారిటీల ప్రత్యేక కన్సాలిడేషన్ లేని చోట సులభం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేస్లో. తెలంగాణలో ఏమవుతుందంటే ఆల్రెడీ మైనారిటీస్ కన్సాలిడేషన్ ఉంది, సోషల్ కన్సాలిడేషన్, ఎంఐఎం రూపంలో పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. అందువల్ల మీకు హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ తెలంగాణలో సులభం అవుతుంది కనుక ఆ హిందుత్వ క్యాంపెయిన్లో అగ్రెసివ్గా వెళ్ళగలిగే నాయకుడు బండి సంజయ్. రాజాసింగ్ అగ్రెసివ్ హిందుత్వవాదైనా ఆయన పార్టీ పారామీటర్స్లో లోబడి, పార్టీ పెరిఫరీలో లోబడి పనిచేసే నాయకుడు కాదు. అందువల్ల బండి సంజయ్ని మళ్ళీ తేవటానికి అవకాశం ఉంది అనేది రెండవ థియరీ. ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే రామచంద్రరావును పెట్టారు. లేకపోతే ఎందుకు అంటే ఒకవేళ రామచంద్రరావును కాకుండా ఈటల రాజేందర్ను పెట్టినా, ఇంకొకరిని పెట్టినా, ఎన్నికల సమయంలో మార్చితే మళ్ళీ గతంలో సంజయ్ని మార్చినప్పుడు ఏ ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయో మళ్ళీ ఆ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఎలక్షన్ల ముందు మార్చటానికి వీలుగా రామచంద్రరావును పెట్టారు. ఒకవేళ ఎలక్షన్ల సమయంలో రామచంద్రరావు కొనసాగినా కూడా బీసీని సీఎం చేశారు కదా అనే ప్రశ్న ముందుకు రాదు. ఎందుకు రాదు అంటే రావు ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ఎనీబడి. సామాజిక నేపథ్యం రీత్యా చూసినా, వ్యక్తిగత స్వభావము రీత్యా చూసినా ఈజ్ నాట్ థ్రెట్ టు ఎనీబడి. కానీ మీకు వేరే ఏ నాయకుడైనా కూడా ఆ నాయకుని మార్చడం కష్టం. అందువల్ల ఈ రెండు థీరీస్ ఆధారంగా లైన్ క్లియర్ అయింది బండి సంజయ్కి అనేటువంటి విశ్లేషణ జరుగుతోంది. బట్ నేను మొదట్లో చెప్పినట్టు పాలిటిక్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు అండర్గో స్విఫ్ట్ చేంజెస్. ఎప్పుడు ఏ క్షణంలో ఏ మార్పు వస్తాయో కంప్లీట్గా ఒక 3 ఏళ్ల ముందు ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. బట్ దెర్ ఇస్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ, అది మాత్రం నిజం, అన్లెస్ సంథింగ్ డ్రమాటిక్ హ్యాపెన్స్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. సో బండి సంజయ్ లైన్ క్లియర్ అయింది అన్న పొలిటికల్ స్పెక్యులేషన్, అది ఎవ్రీ పాసిబిలిటీ టు హ్యాపెన్. బట్ ఎవరము చెప్పలేం, పాలిటిక్స్ అనేది చాలా డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు కనుక. రైట్ సార్. ఇక ఫైనల్గా రాజకీయ రౌడీలతో చాలా ప్రమాదం అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వివేక హత్యలో నన్నే మోసం చేశారు, సో ఆ రోజే అరెస్ట్ చేస్తుంటే రాష్ట్రానికి మేలు జరిగేది, ఆ 5 ఏళ్ళు నన్ను బయటకు రానివ్వలేదు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏంటి సార్, వివేక హత్య కేసులో చంద్రబాబు మోసపోయారా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు బయటకు రాకపోవడం ఏంటి?
బోలెడు మీటింగ్లు పెట్టాడు. సో మీకు చంద్రబాబు లోకేష్ యోగాల యాత్ర జరిపారు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరిపారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? బయటికి రాకుండా ఇంట్లో అరెస్ట్ కాలే, నంద్యాలలో అరెస్ట్ అయ్యారు. సో బయటికి రాకపోతే నంద్యాల ఎట్లా అరెస్ట్ అవుతాడు? సో రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే పెడుతున్నారు. ఇప్పుడు జగన్ తెనాలి పోతే విమర్శ, మీకు పల్నాడు పోతే విమర్శ లేదా? సో అది రాజకీయాల్లో వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్న రాజ్యాంగం ప్రతిపక్ష నేతకు తిరిగే హక్కు ఉంటుంది కనుక ఎలో చేస్తారు. రాజకీయంగా తమకు సవాలు కనుక నియంత్రిస్తారు. ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. కానీ బయటికే రానివ్వలేదు అనేది కరెక్ట్ కాదు. బయటికి వచ్చారు, తిరిగారు కూడా కదా. సో ఇక అనేక దీక్షలు చేశారు. సో బాబు గ్యారంటీ అని, సో ఇలా రకరకాల యాత్రలు జరిపారు కదా. కొన్ని వారాల పాటు జైల్లో పెట్టిన సమయం మినహా మిగతా సమయం అంతా చంద్రబాబు నాయుడు పబ్లిక్ యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ జరిపాడు కదా. జరపకుండా ఉంటే సుప్రీంకోర్టుకు పోయినా తెచ్చుకుంటారు కదా. సో ఇక నన్నే మోసం చేశారు అంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మోసపోయే స్థితిలో ఉంటాడా? సో చంద్రబాబు నాయుడు తన సమర్థతను తానే ప్రశ్నించుకుంటున్నాడా అనేది క్వశ్చన్ వస్తుంది. పోనీ అప్పుడు మోసపోయారు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు ఏం చేస్తున్నారు ఈ 1 year నుంచి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అప్పుడు ఏదో మోసపోయిన అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు చర్య తీసుకుంటే అయిపోయేది. అప్పుడు చర్య తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు సిబిఐకి వెళ్ళిపోయింది. ఆ మోడీ ఏమో ఇంటలేడు, జగన్ సంగతి తేల్చండి, వివేక్ హత్య సంగతి తేల్చండి, అవినాష్ రెడ్డిని లోపలేయండి, భాస్కర్ రెడ్డిని లోపలేశారు సంగతి తేల్చండి. సో జగన్ రోల్ కనబడుతున్నది అన్న మోడీ వింటలేడు అని చెప్పడం, అది మీనింగ్ అదే. ఎందుకంటే 1 year అయిపోయింది కదా, ఇప్పుడు మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటే సిబిఐ కేసు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నరేంద్ర మోడీ చేయాలి. సిబిఐని చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా జగన్ ఏమీ చేయదు. చేసుంటే 11 ఏళ్ళు జగన్ బెయిల్ మీద ఎందుకుంటాడు? కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో బెయిల్ నిజంగానే మోడీ తలుచుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తాడా? ఇది సింపుల్, మనకు అందరికీ ఇదేం పెద్ద బ్రహ్మవిధిగా తెలవడానికి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు 11 ఏళ్ళుగా కదిలి కాలేదు, మెదిలి కాలేదు కదా, ఒక అడుగు ముందుకు వెళ్ళలేదు కదా. సో ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు కదా. అందువల్ల ఇదేం ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే బీజేపీకి తెలుసు రేపు ఎవరు అవసరం వస్తారో తెలియదు, టీడీపీ అవసరం వస్తారో వైసీపీ అవసరమో తెలియదు. మాకెందుకు ఈ పంచాయతీ? వాళ్ళిద్దరిలో ఎవరెవరు ఎగిరిపోతే మేము వస్తామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జగన్ ఏమనదు. మీకు డిఎంకే ఏమన్నా అన్నదా? మీకు గమనించండి, స్టాలిన్ కుటుంబం ఏమన్నదా? 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే నాయకులు లేరా? కాంగ్రెస్ నాయకులు లేరా? సో మోడీ ఊరూరు తిరిగి 2G స్పెక్ట్రమ్ గురించి చెప్పాడు కదా. కానీ మీరు డిఎంకేని ఏమన్నా చేశారా? ఎందుకు చేయరు? ఇవాళ ఏడీఎంకేతో పోతుంది, రేపు డిఎంకేతో అవసరం ఉంటుందేమో. మీకు శారదా చిట్ ఫండ్ స్కామ్ ఉంది, మమతా బెనర్జీని ఏం చేశారు చెప్పండి నాకు. అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి, ఏమైనా చేశారా? ఎందుకు చేయరు? రేపు బహుశా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అవసరం వస్తుందేమో. మాయావతి మీద కేసులు ఉన్నాయి, ఏమైనా చేశారా? ఏం చేయరు, ఎందుకంటే మాయావతి అవసరం ఉంటుందేమో. సో అందువల్ల బీజేపీకి అవసరం ఉండే పార్టీల నాయకుల్ని ఏమీ అనరు, మీరు రాసి పెట్టుకోండి. అందుకే డిఎంకేని ఏమన్నారు, తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నారు, వైసీపీని ఏమన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడతారు. ఎప్పుడన్నా రేపు రాజకీయ పరిణామాలు, పరిస్థితులు మారి మళ్ళీ జగన్కు ఎంపీలు వచ్చాయనుకోండి, మళ్ళీ మాకు మద్దతు 2019 నుంచి 2024 మధ్య బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదా? అప్పుడు వైసీపీ ఎంపీలు కదా. సో టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా తమకే మద్దతు ఇస్తున్నప్పుడు అందులో ఒకరిని ఎందుకు వదులుకుంటుంది బీజేపీ? ఇద్దరు మనకు ఉపయోగపడుతున్నారు కదా. అది చంద్రబాబు నాయుడు నిస్సహాయత అక్కడ ఉంది. ఏం చేయలేకపోతున్నా నేను. నా చేతిలోనే ఈ కేసు ఉంటే వివేక హత్య కేసులో నేను లాజికల్ కంక్లూజన్కి వచ్చేవాడిని కదా. ఆ రోజు నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడే చేయాల్సి ఉండాలి కదా. దీన్ని ఆల్ ఇండియా పరిధిలోకి వెళ్ళి ఇది సిబిఐ పరిధిలోకి వచ్చే వరకు ఏమీ చేయలేకపోతున్నాం అనే ఆవేదన కనబడుతుంది. ఎందుకంటే క్లియర్గా కనబడుతుంది అది గొడ్డలి పెట్టని. అయినా దానికి గుండెపోటు అని చెప్పారు. గుండెపోటుకు గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య
ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనబడుతుంది. ఇది క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్. ఎవరున్నారు ఏది ఉన్నారు అనేది నేను కంక్లూజన్లు చేయను, అది న్యాయస్థానం పని. కానీ అది మర్డర్ అనేది మాత్రం అందరికీ, చంద్రబాబు నాయుడు ఎట్లా మోసపోయినా నాకు అర్థమవుతలేదు. అది గొడ్డలు పెట్టుగా అందరికీ కనబడుతుంటే మరి చంద్రబాబు నాయుడు దాన్ని గుండెపోవడం నమ్మాడా? గుండెపోటు అని చెప్పి మోసపోయాడా చంద్రబాబు నాయుడు? నాగేశ్వరం మోసపోయినప్పుడు. సో అది గుండెపోటుగా ఎవరు నమ్మారు దాన్ని? కళ్ళ ముందు కనబడుతుంది గొడ్డలు పెట్టని. సో అంటే అర్థం ఏంటి మరి? అంటే 1 year అయినా ఆ కేసుల్లో ఎవరికి ఏమీ చేయలేని ఒక నిస్సహాయత నుంచి వస్తున్న మాటలు కవి. థ్యాంక్ యూ సో మచ్ సార్.